హిస్టరీ రిపీట్స్ అని వింటూ ఉంటాం. అలాంటి ఒక హిస్టరీ అంటే సరదాగా చెప్పుకోవాలంటే 2004 సంవత్సరం సంక్రాంతికి ఏదైతే జరిగిందో అది ఇప్పుడు 2026 సంక్రాంతికి అంటే జనవరి 14, 15, 16 ఉంటాయి కదా! దానికి రిపీట్ అవ్వబోతోంది ఈ విషయం. దాదాపు ఈ విషయం మనకు ఖరారైపోయింది. ఎందుకంటే 2004 మనకి ఆహ్, దానికిని దీనికి ఎందుకు కంపేర్ చేయాల్సొస్తుందంటే అప్పటి హిస్టరీ ఇప్పుడు 20 ఇయర్స్, 21 ఇయర్స్, 22 ఇయర్స్ తర్వాత ఎందుకు జరుగుతోంది అంటే, ఆ 2004 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా, అలాగే బాలయ్య బాబుది ఒక సినిమా రిలీజ్ అయ్యి, అప్పుడే కొత్తగా అంటే నిలదొక్కుకుంటున్నటువంటి ప్రభాస్‌ది ఒక సినిమా రిలీజ్ అయింది సంక్రాంతికి. ఇది మన పర్టిక్యులర్‌గా తెలుగు వాళ్ళ సెంటిమెంట్ సంక్రాంతి. వాళ్ళకి బాగా ఇష్టమైన పండగ, తెలుగు వాళ్ళకి ఇష్టమైన పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతి పండగకి రిలీజ్ అయిన సినిమాలు చూడడం అనేది సంక్రాంతి సంబరాల్లో ఒక భాగం మాత్రమే. అప్పుడు సంక్రాంతికి ఏ సినిమాలొస్తాయి, ఏమి చూడాలని మొత్తం అందరూ కూడా ఊరు వాడ అందరూ కూడా సినిమా థియేటర్‌కి వెళ్ళడం, అలా రకరకాల సెలబ్రేషన్ చేసుకుంటూ సెలబ్రేషన్‌లో భాగంగా సినిమా చూస్తారు. అప్పుడు ఏ హీరో సినిమా వచ్చింది, ఏది ఎలా ఉంది ఇవన్నీ చర్చించుకోవడం. మొత్తానికి అన్ని సినిమాలు చూసేస్తారు దాదాపుగా. అయితే అప్పుడు మనకి చెప్పాను కదా! మెగాస్టార్ చిరంజీవిది 'అంజీ' అని ఒక సినిమా ఒకటొచ్చింది. 'అంజీ' కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ సినిమాలో 'అంజీ' సినిమా వచ్చింది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దానికిది. అయితే దానికి ఒక ప్రత్యేకత ఉందంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని రోజుల్లో అది కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద చేసినటువంటి టోటల్ గ్రాఫికల్ వర్క్ మీద చేసిన సినిమా అనమాట. చాలా కాలం తీశారు. ఆ సినిమా మనకి పర్టిక్యులర్‌గా సంక్రాంతికి రిలీజ్ అయింది మొత్తానికి. రిలీజ్ అయింది. తర్వాత బాలయ్య బాబు సినిమా కూడా బాలయ్య బాబు అంటే సంక్రాంతి హీరో అని చెప్పాలి ఒక రకంగా. సంక్రాంతికి చాలా సినిమాలు అంతకుముందు రావడం అవన్నీ పెద్ద పెద్ద హిట్స్ కొట్టడం అన్నీ ఆయన రికార్డ్స్‌లో ఉంది బాలయ్య బాబు. ఆ బాలయ్య బాబు సినిమా ఇక్కడ చిరంజీవి గారిది మనకి 'అంజీ' రిలీజ్ అవుతే బాలయ్య బాబుది 'లక్ష్మీ నరసింహ' అని ఒక సినిమా. అది కూడా మంచి సక్సెస్ సంపాదించుకుంది. ఆ సక్సెస్ అయింది ఆ సంవత్సరం. బాలయ్య బాబు సినిమాలో సక్సెస్‌ఫుల్ సినిమాగా నిలబడింది అదయింది. దీని తర్వాత ఈ 2 ఇలాగుంటాయి. అప్పుడులో ఇన్ని థియేటర్ సమస్య లేదు. ఎందుకంటే 2004 సంవత్సరానికొస్తే ఆ థియేటర్లు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటిదాకా వందల సంఖ్యలో దిగిపోలేదు. పరిస్థితులు ఇంత కఠినంగా లేదు. థియేటర్ పరిస్థితి అంత దరిద్రంగా లేదు. అప్పుడులో సినిమా చూడడం అంటే కూడా 2004 ఆ టైంలో థియేటర్‌కెళ్ళి చూడడమే అది. ఇప్పుడున్నటువంటి ఓటీటీలు, ప్లాట్‌ఫార్మ్‌లు ఇవన్నీ లేవు. ఇన్ని మాధ్యమాలు లేవు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్‌కి వెళ్ళడం, చూడడం, సరదాగా చూసి రావడం అనేది జరుగుతూ వచ్చింది. ఇక అప్పుడు చెప్పొచ్చే మాటంటే 'ప్రభాస్' చెప్పా గదా! ఆ రోజుల్లోనే యువ హీరోగా నిలదొక్కుంటూ ఒక ఫీల్డ్‌లో దిగుతున్న సమయంలో 'వర్షం' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఎంఎస్ రాజు గారిది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ 'వర్షం' సినిమా అసలు ట్రెమెండస్ హిట్. అందులో సాంగ్స్ గాని, మ్యూజిక్ గాని అసల ఆ సినిమాతో ఒక రకంగా చెప్పాలంటే 'ప్రభాస్‌కి' ప్లేస్ ఫిక్స్ అయిపోయిందన్నమాట ఇండస్ట్రీలో. 'అంజి' సినిమా కన్నా, 'లక్ష్మీ నరసింహ' సినిమా కన్నా దీన్ని ఎక్కువగా జనాలు ఆదరించారు ఈ సినిమాలో. 'ప్రభాస్' పెర్ఫార్మన్స్, 'త్రిష' పెర్ఫార్మన్స్ సినిమా 'వర్షం' అంటే ఇప్పుడు కూడా మనకి ఆ ఫీల్ ఉంటుందన్నమాట. అలాంటి సినిమా వచ్చిందన్నమాట. ఈ 3 సినిమాలు 2004 సంవత్సరంలో రిలీజ్ అయ్యి థియేటర్‌లో రిలీజ్ అయ్యి ప్రజలందరినీ అలరించాయి. ఆఫ్‌కోర్స్ 'అంజి' సినిమా కొంచెం అభిమానులు కొంచెం కించిత్ నిరాశపరిచింది. అయితే ఒక విజువల్ వండర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రాఫిక్స్ దానికి చాలా కష్టపడి చాలా కాలం తీశారు. ఒక వండర్‌గా మిగిలిపోయింది. ఇక ఈ 2026 అంటే ఈ రానున్న సంక్రాంతి ఇప్పుడు ఆల్రెడీ మనం దసరా టైంకొచ్చేసాం. ఇంకా 4 నెలల్లో మనకి అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే ఇంక అయిపోయింది కదా! 4 నెలల్లో మనకు సంక్రాంతి వస్తాయి. ఈ సంక్రాంతికి ఆల్రెడీ చెప్పారు. మన ఇదే కాంబినేషన్ అంటే మెగాస్టార్ సినిమా ఏంటిది ఆహ్, మన 'శంకర వరప్రసాద్' గారు మాస్టర్ గారు ఆ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అది చాలా మొన్న వచ్చినటువంటి ట్రైలర్ గాని, అది గాని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ప్రేక్షకులు గాని, అభిమానులు గాని. అది వస్తోంది. అదే రకంగా 'అఖండ 2' యాక్చువల్లీ దసరాకు వస్తుందనుకుంటే కొంత వీఎఫ్ఎక్స్ వర్క్ అవి ఇవి లేట్ అవ్వడం వల్ల, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవి లేట్ అవ్వడం వల్ల అది కూడా అంటే డిసెంబర్ 5 అన్నారు గానీ, ఇప్పుడు వింటున్న మాటలు బట్టి చూస్తే అది సంక్రాంతికి వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. ఎందుకంటే చూసుకుంటారు ఎప్పుడు క్రౌడ్ పూలింగ్ ఉంటుంది, ఎప్పుడెలా ఉంటుంది, డిసెంబర్‌లో ఏస్తే ఎలాగా, ఇది ఏస్తే ఎలాగని మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏ టైంకి రిలీజ్ చేస్తే దానికి క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది. అలాంటి ముందు మాస్ హీరోలు 'చిరంజీవి' గారు గాని, 'బాలయ్య బాబు' గాని వీళ్ళంతా. అలాగే 'ప్రభాస్' గాని. ఇప్పుడు కాంబినేషన్ 2004 హిస్టరీ రిపీట్స్ అనక 'ప్రభాస్' కూడా ఆ 'రాజా సాబ్' అనే సినిమా అది ఒక హారర్ కామెడీయో ఏదో చెప్తున్నారు. అది కొత్త జోనర్. అంటే 'ప్రభాస్' వరకు కొత్త జోనర్. ఆ సినిమా కూడా అధికారికంగా సంస్థ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే
సంక్రాంతికి జనవరి 9 కూడా చెప్పినట్టారు. డేట్ కూడా చెప్పినట్టు జనవరి 9కి వస్తుంది. ఈ 'అఖండ 2' కూడా ఇప్పుడు దసరా వెళ్ళిపోతే మళ్ళా ఉండేది మంచి పీరియడ్ అంటే జనాలంతా కలిసి వెళ్ళడానికి అనుకూలమైన సమయం సంక్రాంతి. సంక్రాంతి ఇందాక చెప్పాం కదా! సంక్రాంతి చాలా సంబరాలు చేసుకుంటారు. సంబరాల్లో సినిమా కూడా ఒక అంతర్భాగం. కాబట్టి ఇంతకుముందు చెప్పిన 2004లో ఏ రకంగా అయితే 'మెగాస్టార్' బాలయ్య బాబు, అలాగే 'రెబెల్ స్టార్' ప్రభాస్ వీళ్ళ ముగ్గురు సినిమాలు ఏ రకంగా వచ్చాయో, అలాగే ఇప్పుడు కూడా ఈ 3 సినిమాల మీద కూడా చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే 'బాహుబలి' ముందు ప్రభాస్ వేరు, 'బాహుబలి' తర్వాత వేరు కాబట్టి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఈ రోజున. అతనికి భారతదేశం అంతటా కూడా అతనికి విశేషమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ గాని, సినీ ప్రియులు కూడా ఆయన సినిమా గురించి ఎదురు చూసే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ప్రభాస్ సినిమా 'రాజా సాబ్' అలాగే బాలయ్య బాబు అయితే చాలా ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 'అఖండ' పెద్ద హిట్టు. దానికి సీక్వెల్‌గా అనుకోవచ్చు. 'అఖండ 2' బోయపాటి సీను అలాగే బాలయ్య బాబు కాంబినేషన్ కూడా చాలా పవర్‌ఫుల్ కాంబినేషన్ అది. వాళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్సే కాబట్టి వాళ్ళ దాంట్లో వచ్చేది కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంక ఈ పోటీ ఎందుకు ఇది ఇది అని అనుకుని థియేటర్లు తక్కువుంటాయని ముందుకొస్తారనుకోవడానికి కూడా లేదు. ఈ ముగ్గురు కలిసి మనకి సంక్రాంతి సెలబ్రేషన్స్‌కి అద్భుతమైన ఊపిస్తారనడంలో డౌట్ లేదు. చిరంజీవి గారి సినిమా ఎందుకంటే అనిల్ రావిపూడి కూడా మొన్నటి సంక్రాంతి అంటే 2025 సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మరి వెంకటేశ్వర బాబుతో మొత్తం కుటుంబం అంతా నచ్చే విధంగా ఒక ఇండస్ట్రీ హిట్స్ లాగా కమర్షియల్ హిట్ ఇచ్చాడాయన. ఆయనకి కూడా సంక్రాంతి బాగా కలిసొచ్చింది అనిల్ రావిపూడి. ఇంకా చిరంజీవి గారికి చెప్పక్కర్లే కాబట్టి చిరంజీవి గారు ఆయన కాంబినేషన్‌లో ఒక రేంజ్ మూవీ ఇప్పటిదాకా ఆ ట్రైలర్స్ అవన్నీ చూస్తుంటే దానికి వచ్చినటువంటి అప్డేట్స్ చూస్తుంటే సూపర్ డూపర్ సినిమా సంక్రాంతికి వాళ్ళు వాళ్ళు కూడా సంక్రాంతికి వస్తామని చెప్పేసారు. చిరంజీవి గారు కూడా చెప్పేసారు కాబట్టి బాలయ్య బాబుది ఒక్కటి 'అఖండ 2' నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం అలాగే సినీ క్రిటిక్స్ చెప్పుకున్న బట్టి ఆయన కూడా సంక్రాంతికి ఆ సినిమా వస్తుందని ఒక నిన్నటిదాకా అయితే దసరా కంటే 'ఓజీతో' కాంపిటీటివ్‌గా వస్తుందనుకున్నా కానీ దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్‌లో ఆలస్యం అవ్వడం వల్ల కొన్ని కారణాల వల్ల అది పోస్ట్‌పోన్ అయింది. ఆ పోస్ట్‌పోన్ డేట్ అయితే ఇంక ఇవ్వలే గానీ ఇప్పటిదాకా ఇంకా మధ్యలో ఇంకా అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో ఎక్కడ పడుతుంది అనే దానికి లేదు. ఒకవేళ పడితే వెళ్ళను కూడా. లేదంటే గనక ఈ సంక్రాంతికి వచ్చి తీరుతుంది. వస్తే గనక 2004లో ఎటువంటి పరిస్థితి అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిందో అలాంటి ఇదంతా మంచి ఆరోగ్యకరమైన పోటీయే. ఇటువంటి వీళ్ళ ముగ్గురు కూడా సహృద్భావమైనటువంటి హీరోలు. వాళ్ళ అభిమానులు కూడా చాలా సంస్కారవంతమైన అభిమానులు ఉంటారు కాబట్టి 3 సినిమాలు నిజంగా సంక్రాంతిగా వస్తే మనకి పండగ పెద్ద పండగలు ఇంకా పెద్ద పండగ అయిపోతుంది మనందరికీ. ఒక పక్క చిరంజీవి గారి సినిమా, ఒక పక్క బాలయ్య బాబు సినిమా, ఒక పక్క మన ప్రభాస్ సినిమా. 3 మనకి మనకి నిజంగా పండగే పండగ అంటాం కదా! అలా అవుతుందని ఆశిద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇది. థాంక్ యూ.